మన రక్షకుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఆర్ గారికి, అలాగే పెద్దలకి, మరి ముఖ్యంగా అందరికీ అంటే పెద్దలైనటువంటి జాన్ డాక్టర్ గారికి, అలాగే జగపతి గారికి నా వందనాలండి. ఎందుకంటే నేను ఇంతవరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన సంఘంలో పెద్దలే మగవాళ్ళే చెప్పారు, కానీ ఆడవాళ్ళు చెప్పడం తక్కువ అండి. జగపతి గారు ఎప్పుడు నన్ను అడిగేవారు, అమ్మ నువ్వు కూడా ఒక మాట చెప్పవచ్చు కదా అని. బాబా మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు కానీ నాకు చెప్పడానికి ధైర్యం చాలా లేదు బాబా అని ఎన్నోసార్లు అన్నాను. అయితే వెనకాల ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి. మన సిఆర్ గారు ఆయన మాటల ద్వారా ఎంతోమందిని బలపరిచారు. వాక్యం చెప్తామంటే అమ్మ చెప్పండి అమ్మ, అందరూ సంఘంలో చెప్పేవాళ్ళుగా ఉండాలి కానీ వినేవాళ్ళుగా ఉండకూడదని అందరినీ ప్రోత్సహిస్తారు. అయితే ఆ మాటలు కొందరికి ఎట్లా ఉంటాయి అంటే, ఈయనేంటి వీళ్ళందరినీ చెప్పడం ఏంటి, ఆడవాళ్ళతో మాట్లాడతారు ఏంటి అనుకుంటారు. కానీ ఆయన ఆడవాళ్ళతో మాట్లాడతారు కదా, అందరితోటి మాట్లాడతారు. మగవాళ్ళు కూడా ఇప్పుడు ఈ జగపతి గారు, జాగ్రత్త గారే కదండి, మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఆ పెద్దలు కావాలి, లేకపోతే అవి కావాలి, ఈ కావాలని బదులు మీరు కూడా మాట్లాడే అర్హత లేదనుకోండి, దేవుడిని అడగండి. మా యేసురత్నాన్ని కూడా ఆయన ఎన్నోసార్లు అనయ్య ఒక్కసారి నువ్వు ప్రార్థనకి రారా, నువ్వు వాక్యం చెప్తా ఉంటే నేను వచ్చి నీ వెనకాల పాట పాడితే బండేసుకుని నేను ఎక్కడికైనా చెప్తానంటే ముందు నువ్వు మారితే తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించుకునేవాడండి. అంటే గొప్పని కాదు నేను చెప్పేది, ఎందుకంటే ఆడవాళ్ళు చెప్పిన దానికి లెక్క కట్టరు ఎవరైనా సరే. ఇదేంటి బోడి ఆడది చెప్తుంది అన్నమాట ఎవరైనా అంటారు. అదే మగవాళ్ళు చెప్పారనుకోండి, అయ్యో దేవుడు అతనికి ఎంత బాధ్యత ఇచ్చాడు అని అనుకుంటారు, ఎంత ధన్యత ఇచ్చాడు అనుకుంటారు. అలాగే నేను ఇక్కడ వచ్చి చెప్తున్నానని నన్ను ఎవరో తక్కువగా అనుకోవద్దు. ఒకవేళ నేను పాట పాడినా చాలా మంది నవ్వుతున్నారండి. ఇది మన క్రైస్తవులకి తగ్గ పని కాదండి. ఎందుకంటే ఒకరు పాడుతున్నారంటే ఒకవేళ నేను తప్పు పాడాను అనుకోండి, లేకపోతే వాక్యం చదివేటప్పుడు కంగారులో తప్పు చదివినా అయ్యో మన మనిషే కదా పోనేలే, ఈ పాడు కాకపోతే ఎక్కువసారైనా చిన్నవాడైనా సరే పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలమా నాయన, దయగలమా రక్షక, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలండి. ఇదిగోనైనా ఈ 2025 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 26 సంవత్సరం వరకు గుడ్ ఫ్రైడే వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకే మీకు స్తోత్రాలు. ఎంతోమంది నాయన 25లో ఉన్న వారు ఇప్పుడు వరకు లేరు నాయన, వారికంటే యోగ్యులము గొప్పవారము కాదు కానీ నాయన మీరు ఇచ్చినటువంటి ఉచితమైన పొందుతున్నారు. నన్ను మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకే మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని చెప్పేది నేను కాదు నాయన, నిలబెట్టుకున్నారు నన్ను కానీ నాయన, మీరే నాయన ముందుండి ఈ వాక్యాన్ని నడిపించండి ప్రభువా. తప్పులు ఉంటేనైనా క్షమించండి నాయన. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు పేరున ఆశీర్వదించి దీవించమని, మరి ముఖ్యంగా నాయన ఇదిగో ప్రభువా మా గ్రామము నాయన ఎప్పుడు ఒకరికి చెప్పే విధంగా ఉండేది ప్రభువా. కానీ నాయన ఇప్పుడు నాయన మగవాళ్ళు చాలా మంది ప్రభువా వెనుకడుగు వేస్తున్నారు నాయన. వారిని ప్రోత్సహించి నాయన మీరే ముందుండి నడిపించమని, నేను చేసే ప్రార్థనలో కానీ వారికి చెప్పిన మాటల్లో కానీ ఎవరినైనా హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి మాట అండి, సమాప్తమైనది. నాకంటే దేవుడు 7 మాటలు పలికాడండి శిలువ మీద. నాకంటే ముందు 5 చెప్పారు, వారికంటే నేను యోగ్యురాలు కాదు, కానీ నాకేదో తెలియని దాంట్లో నేను చెప్తున్నానండి. 5వ మాట, 6వ మాట నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. సమాప్తమైనది. యోహాను సువార్త 19:30లో చూసినట్లయితే యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దీనికి మనము అంటే చెప్పాను దాని కాదు, 4 అంశాలు చూసుకుందామండి. తండ్రి చిత్తము సంపూర్తి చేశాడు. మొదటి అంశము ఏం చేశాడండి? తండ్రి చిత్తము సంపూర్తి చేశాడు. ఎలాగా? యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము ఆయన పని తుదముట్టించుటయు చేయుటకు నాకు ఆహారమై ఉన్నదని మనము యోహాను సువార్త 4:34లో చూసుకోగలుగుతాము. ఏమని చెప్పాడండి? తండ్రి చిత్తము సంపూర్తి చేశాడు. ఎట్లాగా? యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు మనకు ఆహారమై ఉన్నది